శ్రావణ్ కుమార్ నాయుడు. నేను మన్యం డీపీగా పనిచేస్తున్నాను. అయితే ఈ సంవత్సరం పిఎండిఎస్ని ఒక పెద్ద ఎత్తులో తీసుకెళ్ళి రైతుల్లో మోటివేషన్ చేసి గ్రౌండింగ్ చేయించడం జరిగింది. దీనికి గాను మండల వ్యవసాయ అధికారులు, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్స్, అలాగే గ్రామాల్లో పనిచేస్తున్న బిహెచ్ఏలు, విఏలు కూడాను వాళ్ళు ప్రొక్యూర్మెంట్ అప్పటి నుంచి ప్రిపరేషను, గ్రౌండింగ్, డిస్ట్రిబ్యూషన్ వరకు ప్రతి అండ్ గ్రౌండింగ్ ఆఫ్ పిఎండిఎస్ అండ్ ఫీల్డ్స్లో వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. సో దట్ ఈరోజు ఈ పర్యటనలో భాగంగా వీరఘట్టం మండలం ఇచ్చేసి ఉన్నాము. సో దట్ అక్కడున్న మన మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వారు వారి యొక్క అనుభవాన్ని తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు సౌజన్య. నేను మండల అగ్రికల్చర్ ఆఫీసర్, వీరఘట్టం మండలం. ఇక్కడ ఈ మండలంలోని ఈ సంవత్సరము ఇన్ కోఆర్డినేషన్ విత్ న్యాచురల్ ఫార్మింగ్ డిపార్ట్మెంట్, ఏపీసీఎన్ఎఫ్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్తో 5,000 ఎకరాలు పిఎండిఎస్ అని టార్గెట్ పెట్టుకున్నామండి. అయితే గత 2-3 ఇయర్స్ నుంచి కూడా మేము పిఎండిఎస్ అనేది ఎంకరేజ్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా మనకి గవర్నమెంట్ ద్వారా వచ్చిన పిఎండిఎస్ కిట్లు ఒక 600 వరకు గ్రౌండ్ చేయడం అయింది. అలాగే ఈ సంవత్సరం వచ్చేసరికి 3,800 ఎకరాలు ప్యూర్గా పిఎండిఎస్ కిట్లు, అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అన్ని రకాలు ఒక 5-6 రకాలు కన్ఫామ్గా ఉండేలాగా ప్లాన్ చేసుకొని చేయడం జరిగింది. దాంతోపాటు పచ్చిరొట్టు విత్తనాలను కూడా అందులో మిక్స్ చేస్తూ మొత్తం దాదాపుగా 4,000 ఎకరాలు డెఫినెట్గా మనకి మండలంలోనైతే ఈ పిఎండిఎస్ గ్రౌండింగ్ చేయడం జరిగింది. అయితే గత 2 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం పిఎండిఎస్లో జీవ వైవిధ్యం అనేది చాలా ఎక్కువగా గమనించడం జరిగింది మేము. అండ్ మనకి జనుము, జీలుగా వీటితో పాటుగాను మనకి ఇదైతే సజ్జ, అలాగే గోంగూర, ఇలా 30 రకాల విత్తనాలు మొత్తం కలిపి వేయడం జరిగింది. దానివల్ల ఏంటి అని అంటే ఏదైతే సైంటిఫికల్గా మనకి చెప్తున్నారో సాయిల్ అనేది బాగా లూజ్ అవుతుంది, సన్నని రూట్స్ లోపలికి వెళ్ళి మనకి క్యాపిలరీ యాక్షన్ అనేది ఎక్కువగా పెరిగి వాటర్ అబ్జర్ప్షన్ కెపాసిటీ సాయిల్కి ఉంటుంది అనేది ప్రూవ్ అయింది. లాస్ట్ 2 ఇయర్స్ కూడా మేము విజిబుల్గా విట్నెస్ చేసాము దాన్ని. ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే మొదటగా ఈ జీవ వైవిధ్యానికి వచ్చేసరికి అన్ని రకాలు జస్ట్ లైక్ ఫుడ్ ఫారెస్ట్ లా కనిపిస్తుంది చూడండి ఒకసారి. అదేమో జనుము, అక్కడ జీలుగా, నెక్స్ట్ ఈ గంట్లు అంటాం మనం సజ్జ, దాంతోపాటు గోంగూర, అలాగే బొబ్బర్లు, ఆవదం, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. తోటకూర, గోంగూర అయితే సెవరల్ టైమ్స్ హార్వెస్ట్ అయింది ఇదే ఫీల్డ్లోనే. మేము గత 1 మంత్ నుంచి కూడా రిపీటెడ్ విజిట్స్ చేస్తున్నాం ఈ ఫీల్డ్కి. సెవరల్ టైమ్స్ తోటకూర, గోంగూర అనేది హార్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ప్లాంట్ ఒకసారి చూపిస్తాం మేము. అలాగే ప్లాంట్ గ్రోత్ కూడాను ఇది 1 మంత్లోని కంప్లీట్ హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చేసినట్టేనే ఇది. అలాగే ప్రతి ప్లాంట్ చూసుకుంటే గ్రోత్ అది నార్మల్ గ్రోత్ కన్నా ఎక్కువే ఉంది, లీఫ్ సైజ్ కానీ ప్లాంట్ గ్రోత్ కానీ. సో ఇది అడ్వాంటేజ్గా అనిపించింది. ప్లస్ ప్రతి పిఎండిఎస్ ఫీల్డ్లో కూడా మేము విట్నెస్ చేసాం దీన్ని. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పిఎండిఎస్ వచ్చిన చొప్పున ఏం చేస్తున్నారు సార్? ఇది క్యాటిల్ ఫీడ్ కింద ఉపయోగిస్తున్నాం సార్. ఇప్పుడు ఈ ఫీల్డ్లోని మనం ఇన్కార్పొరేషన్ చేయకముందు దాన్ని అంతా కట్ చేసి క్యాటిల్కి ఇవ్వడానికి మనం పంపిస్తున్నాం సార్. మన లోకల్లో ఉన్న క్యాటిల్ కానీ పక్కల్లో కానీ మనం పంపించడం జరుగుతుంది. సో క్యాటిల్ ఫీడ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది బాగుంది సార్. రైతులు ఏంటంటున్నారు దీన్ని చూసి? రైతులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మనకి ఫస్ట్ ఆర్గానిక్ కార్బన్, అదే మన సేంద్రియ కార్బన్ కంటెంట్ అనేది పొలంలో పెరగడం వలన ఏంటనంటే వాళ్ళకి యూరియా కంటెంట్ బాగానే తగ్గిస్తున్నాం మేము. యూసేజ్ అనేది బాగా తగ్గుతుంది మేడం అన్నాం. అండ్ ఇంకొకరు కూడాను నిజంగా రైతులే ఓన్గా చెప్తున్నారు, పిఎండిఎస్ వేసిన పొలంలో మేము ఎక్కువ యూరియా వేసి పడిపోవడం గమనిస్తున్నాం కనుక మేమే కంట్రోల్ చేసుకుంటున్నామని చెప్తున్నారు సార్. ఇది మాత్రం రైతులు బై హార్ట్ వాళ్ళు చెప్తున్న విషయమే. నెక్స్ట్ ఇయర్ దీని యొక్క ఎక్స్పాన్షన్ ఏ విధంగా ఉండాలనుకుంటున్నాం? నెక్స్ట్ ఇయర్ దీనికి డబుల్ చేద్దామని అనుకుంటున్నాం సార్. ముందుగా అంటే ఈ సంవత్సరం ప్రజలు కూడా విట్నెస్ చేశారు కనుక దీన్ని నెక్స్ట్ ఇయర్ ఇంకొక 10,000 ఏకర్స్ వరకు టార్గెట్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు డైవర్సిటీ అంటున్నారు కదా, ఇప్పుడు ఎక్కడ మీరు పెస్ట్ ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే ప్రిడేటర్స్ కానీ బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ అనేవి ఎక్కడ మనం చూడొచ్చు సార్. వాస్ప్స్ ఇట్లాంటివి కూడా చూడడం జరిగింది. చూడండి సార్,
ఇక్కడ కూడాను చాలా మనకి అన్ని రకాలు ఉన్నాయి కనుక వాటికి కూడా ఫుడ్డే కదా సార్. సో బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ కూడా పక్షులు అన్నీ వాడడం కూడా జరుగుతుంది. మనకి ఏదైతే హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్ ఉంటాయో వాటిని అవి ఏరుకొని తినడం, మనం అంటే ప్రిడేటర్స్ ఎక్కువగా మనం ఇందులో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఐడియా మీ డివిజన్లోని పిఎండిఎస్ మీద మీ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటండి? అది 4 మండలాలు. నేను పాల్కొండ ఏరియా రత్నకుమారి. ఈ సంవత్సరం గత 2 సంవత్సరాల నుంచి పిఎండిఎస్ బాగా ప్రమోట్ చేయడం జరిగింది. గ్రామాల్లో కూడా బాగా వెళ్ళింది ఈ కాన్సెప్ట్. మనకి పిఎండిఎస్లో రైతులు కూడాను రకరకాల అన్ని రకాల మొక్కలు, అన్ని రకాల పంటలు, ధాన్యం పంటలు, చిరుధాన్యం అలాగే పప్పు దినుసులు, ఆయిల్ సీడ్స్, వెజిటబుల్స్, స్పైసెస్ అన్ని రకాల సీడ్స్ కలపడం వల్ల రూట్ సిస్టమ్, లైవ్ రూట్ సిస్టమ్ ఎక్కువ ఉండటం వల్ల సాయిల్ చాలా సారవంతం అయ్యి చాలా ఫారెస్ట్గా సాయిల్ తాలూకా స్ట్రక్చర్ బాగా అభివృద్ధి చెందింది. దీనివల్ల ఇప్పుడున్న ఎలినో పరిస్థితుల్లో నేలలో తేమని పట్టించే శక్తి పెరగడం వల్ల నెక్స్ట్ వేసే పంటకి మంచి బాగుంటుందని చెప్పి రైతులు కూడా చెప్పడం జరుగుతుంది. మేము కూడా ఫిజికల్గా ఇప్పుడు ఫీల్డ్లోకి రావడం, అబ్జర్వ్ చేయడము, ఇక్కడున్న సింహాచలం గారి ఫీల్డ్లో మేము కంబర్ విలేజ్లో ఈరోజు ఇక్కడికి సీసీ ఎక్స్పెరిమెంట్ చేయడానికి వచ్చాము. యూనిట్కి 50 కేజీలు వచ్చింది.